బాచుపల్లిలోని సాయి అనురాగ్ కాలనీలో ఎంఎస్ఆర్ ప్లాజా ఏ బ్లాక్, బి బ్లాక్ అలా ఉంటాయి. దాంట్లో బి బ్లాక్‌లో 101 ఏంటి అడ్రస్ అనుకుంటే, దీంట్లో నాగేంద్ర భరద్వాజ్ అండ్ మధులత వీళ్ళిద్దరూ కలిసి భార్యాభర్తలు. బాబు కూడా ఉన్నాడు. 17 నెలల బాబు అనమాట. శ్రీజయ్ ఆ పిల్లోడి పేరు. సో, వీళ్ళ మధ్యలో తరచుగా ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉండేవి. ఎప్పటినుంచో పెళ్ళైనప్పటి నుంచి. అఫ్‌కోర్స్ అరేంజ్డ్ మ్యారేజ్ అయినప్పటికీ వీళ్ళు ఇప్పుడు చెప్తున్నారు వరకట్న వేధింపులు అవి ఇవన్నీ. బట్ అదేం ఉండదు. అనుమానభూతం. భార్య వేరే దగ్గర జాబ్ చేస్తుంది. ఇతను వేరే దగ్గర జాబ్ చేస్తున్నారు. అఫ్‌కోర్స్ ఇద్దరు హైటెక్ సిటీలో జాబ్ చేసినప్పటికీ బాచుపల్లి నుంచి హైటెక్ సిటీ వరకు వెళ్ళడానికి, రావడానికి నిజంగా ఆల్మోస్ట్ ప్రతిరోజు కనీసం ఒక 2, 3 గంటలు ట్రాఫిక్ ఉంటది. ఎంత కాదన్నా కూడా. ఇంకా వీకెండ్స్‌లో అయితే ఇంకా చాలా ఎక్కువ ఉంటది. ఇది ఈయన అనుమానం పెంచుకున్నాడు ఆ అమ్మాయి పైన. తరచూ వేధించేవాడు. ఎక్కడితో వెళ్తున్నావు? ఎవరితో వెళ్తున్నావు? ఎవరికో తిరుగుతున్నావు? ఇట్లాంటివన్నీ అనమాట. లాస్ట్‌కి ఒకరోజు ఇలాంటి గొడవే తరచుగా అయ్యే గొడవే. ఆ రోజు ఏమైందో తెలీదు. క్షణికావేశంలో కత్తితో పొడిచి, గొంతులో పొడిచి, కడుపులో పొడిచి, ఛాతీలో పొడిచి ఆ అమ్మాయిని విచక్షణారహితంగా చంపేశాడు. అండ్ ఇప్పుడు చంపేసిన తర్వాత ఆవిడని ఏం చేయాలని అయినప్పటికీ నాకు అసలు తీరలా. కాళ్ళు కోసేశాడు. ముక్కలు ముక్కలు చేద్దాం అనుకున్నాడు. బట్ తన వల్ల తర్వాత ఏం చేశాడు అంటే, ఒక సిలిండర్ తెచ్చి హాల్‌లో పెట్టి, ఇంకో సిలిండర్ వంటగదిలో పెట్టి, రెండిటి గ్యాస్ లీక్ చేసి, కరెంట్ వైర్లను ఏదో చేసి షార్ట్ సర్క్యూట్ వల్ల సిలిండర్లను పేల్చినట్టుగా, అంటే ప్రమాదవశాత్తు ఆవిడ మరణించింది అని క్రియేట్ చేసేలాగా ఒక పన్నాగం అయితే పన్నాడు. బట్ తన వల్ల వైర్లు ఎక్కడ తనకు షాక్ కొడుతుందో అనిపించింది. పిల్లోడిని ఎత్తుకొని ఇంటికి తాళం వేసేసి చందానగర్లో శ్రీనివాసులు అనే తన ఫ్రెండ్ ఉంటే అతని దగ్గరికి వెళ్ళాడు. శ్రీనివాసులకి జరిగిందంతా చెప్తే తను కూడా కొంచెం సరే వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు, మిగతా విషయాలు చూద్దామని చెప్పేసేసరికి ఇతనికి ఏమనిపించిందో తెలియదు. కిచెన్లోకి వెళ్ళి కత్తి తీసుకొని మళ్ళీ తను కూడా పొడుచుకున్నాడు అనమాట నాగేంద్ర భరద్వాజ్. ఆ స్నేహితుడికి ఏం చేయాలో తెలియదు. వీడేంట్రా బాబు డేకలకి నా ఇంటికి వచ్చాడు, హత్య చేసి వచ్చానన్నాడు, మళ్ళీ తను పొడుచుకున్నాడు అని చెప్పేసి ఎందుకైనా మంచిది అని పోలీసులకు కంప్లైంట్ చేశాడు. 100కి డయల్ చేస్తే వాళ్ళు వచ్చి తర్వాత ఇతనికి వైద్య సేవలు అందించి నెక్స్ట్ ఇతను బాగుపడ్డ తర్వాత తీసుకెళ్ళి రిమాండ్కి తరలించారు. ఎందుకు చంపావు అని అడిగితే సరే వరకట్న వేధింపులని వాళ్ళు చెప్తున్నారు. బట్ అట్లా ఏం ఉండదు. ఈ మధ్యకాలంలో వరకట్న వేధింపులు ఏమి ఉండవు. ఇల్లు ఇచ్చారు వాళ్ళే. అండ్ అమ్మాయికి కూడా గోల్డ్ పెట్టి పంపించారు. ఇంకా పిల్లోడు పుట్టిన తర్వాత ఇంకా చాలా చేస్తారు పుట్టింటి వాళ్ళు. అది తెలిసిన విషయమే. మరి ఇతనికి ఎందుకు అలాంటి అనుమానం వచ్చిందో తెలియదు. ఆ అమ్మాయిని అనవసరంగా చంపేశాడు. బాచుపల్లి మొత్తం ఇప్పుడు ఒక టైప్ ఆఫ్ విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా విచిత్రం ఏంటంటే ఈ ఇన్సిడెంట్ జరిగింది నిన్నో మొన్నో కాదు. మే 4థ్‌కి జరిగితే ఇప్పుడు 24థ్. 20 రోజులుగా పోలీసులు దీన్ని ఎందుకు దాచారనేది మాత్రం తెలియదు చావల. వాళ్ళు కూడా మరి ఇంకేం చెప్పాలి. ఇప్పుడు ఇది బయటకు వచ్చింది మొత్తానికైతే. మరి పోలీసులు ఎందుకు ఇంతకాలం ఈ సెన్సేషన్ న్యూస్ని బయటికి చెప్పలేదు అనేది మాత్రం వేచి చూడాలి. ఎందుకంటే వాళ్ళు ఏం సమాధానాలు చెప్తారో తెలియదు. ఈ మధ్యకాలంలో ఎలక్షన్స్ ఇంకా ఇవన్నీ హడావిడి ఇవన్నీ అయ్యాయి. బట్ ఈ మధ్యలో ఎందుకని అనుకున్నారో ఏంటో తెలియదు. బట్ మొత్తానికైతే బయటికి రానివ్వాలి ఈ వార్తని. అలా గోప్యంగా ఉంచారు. బట్ తెలియాల్సిన సమయానికి ఏదైనా సరే ఆగదనుకోండి. తెలిసిపోయింది. థ్యాంక్ యూ సో మచ్.